when a junction diode is used in switching applications, the forward recovery time is of the order of reverse recovery time, negligible in comparison with the reverse recovery time, greater than the reverse recovery time, equal to the mean carrier lifetime for the excess minority carrier. Idamma question. What is the answer? First of all, అసలు ఫార్వర్డ్ రికవరీ టైం అంటే ఏంటి, రివర్స్ రికవరీ టైం అంటే ఏంటి మనకు తెలియాలి. ఒక డయోడ్ ఆన్లో ఉన్నప్పుడు అంటే ఫార్వర్డ్ బయాస్లో ఉన్నప్పుడు మీరు నెగిటివ్ వోల్టేజ్ అప్లై చేసి డయోడ్ని రివర్స్ బయాస్లోకి తీసుకెళ్లారనుకోండి, ఆ డయోడ్ ఫార్వర్డ్ బయాస్లో నుంచి రివర్స్ బయాస్లోకి అంటే ఆన్ స్టేట్ నుండి ఆఫ్ స్టేట్కి ఎంత టైంలో వెళ్తుంది, ఐ మీన్ టు సే ఎంత టైం డయోడ్ తీసుకుంటుంది ఆన్ స్టేట్ నుంచి ఆఫ్ స్టేట్కి వెళ్ళడానికి. ద టైమ్ టేకెన్ బై ద డయోడ్ టు మూవ్ ఫ్రమ్ ఆన్ స్టేట్ టు ఆఫ్ స్టేట్ ఈజ్ కాల్డ్ రివర్స్ రికవరీ టైం. ఫార్వర్డ్ బయాస్లో ఉన్న డయోడ్ని రివర్స్ బయాస్ అప్లై చేశారు కదా, రివర్స్ బయాస్లోకి ఎంటర్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది అనేది రివర్స్ రికవరీ టైం. ఇట్ ఈస్ డినోటెడ్ బై ద లెటర్ TRR, time taken by the diode to move from on state to off state. Similarly, forward recovery time ఏంటంటే డయోడ్ ఆఫ్ స్టేట్లో ఉన్నప్పుడు పాజిటివ్ వోల్టేజ్ అప్లై చేసి డయోడ్ని ఆన్ స్టేట్కి తీసుకెళ్ళడానికి డయోడ్ ఎంత టైం తీసుకుంటుంది, ద టైమ్ టేకెన్ బై ద డయోడ్ టు మూవ్ ఫ్రమ్ ఆఫ్ స్టేట్ టు ఆన్ స్టేట్ ఈస్ కాల్డ్ ఫార్వర్డ్ రికవరీ టైం. దిస్ వన్ స్టూడెంట్స్ ఫస్ట్ బేసిక్ ఇది మీకు తెలియాలి. ఫైన్, ఇప్పుడు రివర్స్ రికవరీ టైం గురించి తీసుకుందాం. డయోడ్ ఆన్ స్టేట్లో ఉంది, మెజారిటీ క్యారియర్స్ అన్నీ ఇలా మూవ్ అవుతూ ఉంటాయి. జంక్షన్ దగ్గర మనకు తెలుసు, మీరు సడన్గా రివర్స్ బయాస్ అప్లై చేస్తే ఇక్కడ పీ టైప్ సెమీకండక్టర్ నుంచి వెళ్ళిన హోల్స్, ఎన్ టైప్ సెమీకండక్టర్ నుంచి వెళ్ళిన ఎలక్ట్రాన్స్ రీకంబైన్ అవ్వాలి కదా. అవి సడన్గా మాయమైతే మాయం అవ్వవు కదా. ఇదేదో చేతబడిలాగా బ్లాక్ మ్యాజిక్ లాగా హోమ్ వీమ్ వట్ అంటే ఇక్కడ పీ టైప్ సెమీకండక్టర్ నుంచి వెళ్ళిన హోల్స్ అన్నీ అక్కడ మాయమైపోవడం అలా జరగదు కదా. ప్రాక్టికల్గా థింక్ చేయి. నువ్వు ఫార్వర్డ్ బయాస్లో ఉన్నప్పుడు ఇక్కడి నుంచి హోల్స్ ఇక్కడికి వెళ్ళి ఉంటాయి, ఇక్కడి నుంచి ఎలక్ట్రాన్స్ ఇక్కడికి వెళ్ళి ఉంటాయి. రివర్స్ బయాస్ బిహేవియర్ రావాలంటే వెళ్ళిన హోల్స్ అండ్ ఎలక్ట్రాన్స్ అన్నీ రీకంబైన్ అవ్వాలి, వాటికి టైం పడుతుంది కదా. ద టైమ్ ఈజ్ కాల్డ్ రివర్స్ రికవరీ టైం. సో ఎక్కువ హోల్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాయి, ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాయి, అప్పుడు కంపారిటివ్లీ కొంచెం టైం ఎక్కువ ఉంటుంది. డయోడ్ కూడా కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది రివర్స్ బయాస్లోకి వెళ్ళడానికి, ఆఫ్ స్టేట్కి వెళ్ళడానికి. అలానే ఫార్వర్డ్ రికవరీ టైం తీసుకుంటే ఆఫ్, రివర్స్ బయాస్లో ఉంది, రివర్స్ బయాస్లో కరెంట్ ఎంతమ్మా, లీకేజ్ కరెంటే ఉంటుంది. అంటే మైనారిటీ క్యారియర్స్ వల్లనే, మైనారిటీ అంటే చాలా తక్కువ. ఒక 100 మంది ఇలా వెళ్ళారు, 100 హోల్స్ ఇక్కడికి వచ్చాయి, 100 ఎలక్ట్రాన్స్ ఇక్కడికి వచ్చాయి, ఎంత టైం పడుతుంది రీకంబైన్ అవ్వడానికి? అదే 2 హోల్స్ వచ్చాయి, 2 ఎలక్ట్రాన్స్ వచ్చాయి, వాటికి ఎంత టైం పడుతుంది రీకంబైన్ అవ్వడానికి? డెఫినెట్గా తక్కువ ఉంటుంది. సో తక్కువ క్యారియర్స్ క్రాస్ అయితే తక్కువ టైం పడుతుంది అవి రీకంబైన్ అవ్వడానికి. ఫార్వర్డ్ రికవరీ టైం అనేది ఆఫ్ స్టేట్ నుంచి ఆన్ స్టేట్కి. సో డెఫినెట్గా ఫార్వర్డ్ రికవరీ టైం అనేది తక్కువ ఉంటుంది. టిఎఫ్ఆర్ ఈజ్ always less than TRR. Adamma reverse recovery time. Okay na? So the correct answer is negligible in comparison with the reverse recovery time. అదేం ఈక్వల్ కాదు, అలాని గ్రేటర్ కూడా కాదు, అదేదో మైనారిటీ క్యారియర్స్ నో నాట్ ఎట్ ఆల్ అలా కానే కాదు. ఇట్స్ అ టైమ్, హౌ మెనీ క్యారియర్స్ ఆర్ మూవింగ్. ఫార్వర్డ్ బయాస్లో ఎక్కువ క్యారియర్స్ మూవ్ అవుతాయి కాబట్టి ఎక్కువ టైం కావాలి, రివర్స్ బయాస్లో తక్కువ ఉంటాయి, మైనారిటీ క్యారియర్సే కదా, సో తక్కువ కావాలి. సో టిఎఫ్ఆర్ ఈజ్ లెస్ దాన్ టిఆర్ఆర్. రైట్, దిస్ ఈజ్ అబౌట్ ద డయోడ్ స్విచ్చింగ్ టైమ్స్ టాపిక్. ఈ క్వశ్చన్
డయోడ్ స్విచ్చింగ్ టైప్స్ టాపిక్ కింద వస్తుంది. ఓకేనా, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ స్టూడెంట్స్, జీనార్ డయోడ్. స్టూడెంట్స్ రిమెంబర్, జీనార్ డయోడ్ ఇస్ అన్ ఇంపార్టెంట్ టాపిక్. మీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూడండి, చాలా వరకు మ్యాక్సిమం క్వశ్చన్స్ జీనార్ డయోడ్ బేస్ చేసుకునే వచ్చాయి. సెమీ కండక్టర్ డయోడ్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయంటే డ్యామ్ షూర్ జీనార్ డయోడ్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. సో డోంట్ లీవ్, డోంట్ బైపాస్, డోంట్ నెగ్లెక్ట్ జీనార్ డయోడ్ టాపిక్. ఓకేనా, థియరీ కాన్సెప్ట్స్ అంతా చాలా క్లియర్గా చదవండి, డెఫినెట్గా క్వశ్చన్ వస్తుంది, నో డౌట్. ఓకే, నా ఫస్ట్ క్వశ్చన్, typical value of electric field strength in a Zener diode to cause Zener breakdown mechanism is 10 power 2 volt per meter, 10 power 6 volt per meter, 10 power 3 volt per meter, 10 power 7 volt per meter. Students, Zener diode లో రెండు ప్రాసెస్లు జరుగుతాయమ్మా. వన్ ఈజ్ అవలాంచ్ మల్టిప్లికేషన్, అనదర్ వన్ Zener breakdown. అవలాంచ్ మల్టిప్లికేషన్ ఎప్పుడు లైట్లీ డోప్డ్ రీజియన్స్లోనే జరుగుతుంది. ఎస్, అండ్ అవలాంచ్ మల్టిప్లికేషన్ విత్ ఇన్ ద డిప్లీషన్ రీజియన్ జరుగుతుంది. నీకు తెలుసు సబ్జెక్ట్, నేను ఇక్కడ థియరీ చెప్పట్లా, నీతో డిస్కస్ చేస్తున్నా. హోప్ నువ్వు థియరీ ఆల్రెడీ జీనార్ డయోడ్ చదివేస్తున్నావని అనుకుంటున్నా నేను. ఓకేనా, అవలాంచ్ మల్టిప్లికేషన్ లైట్లీ డోప్డ్ రీజియన్లో జరుగుతుంది అండ్ ఎక్కువ వోల్టేజ్ దగ్గర జరుగుతుందమ్మా. మోర్ దాన్ 9 volts అప్పుడే అవలాంచ్ మల్టిప్లికేషన్ జరుగుతుంది. అవలాంచ్ మల్టిప్లికేషన్ విత్ ఇన్ ద డిప్లీషన్ రీజియన్ లోపల జరుగుతుంది. ఎలా? ఎలక్ట్రాన్స్ కానీ హోల్స్ కానీ అయాన్స్తో కొలైడ్ అవ్వడం వల్ల, కొలిషన్స్ బిట్వీన్ చార్జ్ క్యారియర్స్ అండ్ అయాన్స్. ఇక్కడ ఆప్షన్ ఏమో ఒక అవలాంచ్ బ్రేక్డౌన్ అంటే కొలిషన్ అన్నారు, నేను ఆ క్వశ్చన్ దగ్గర కూడా వస్తాను, బట్ చెప్తున్నాను మీకు క్లియర్గా. అవలాంచ్ మల్టిప్లికేషన్ ఎలా జరుగుతుందంటే కొలిషన్స్ బిట్వీన్ హోల్స్ అండ్ ఎలక్ట్రాన్స్ అండ్ అయాన్స్, అదంతా డిప్లీషన్ రీజియన్ లోపలే జరుగుతుందమ్మా. కీప్ ఇట్ ఇన్ మైండ్. అండ్ అవలాంచ్ మల్టిప్లికేషన్ అప్పుడు జీనార్ డయోడ్ అనేది పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్గా బిహేవ్ చేస్తుంది. PTC behavior. Similarly, జీనార్ బ్రేక్డౌన్ దగ్గరికి వస్తే జీనార్ బ్రేక్డౌన్ అనేది హై ఆర్ హెవీలీ డోప్డ్ రీజియన్ సెమీకండక్టర్స్లోనే జరుగుతుంది అండ్ లెస్ దాన్ 6 volts దగ్గర జరుగుతుంది అండ్ ఇట్ ఈస్ NTC డివైస్. the behavior is NTC. ఓకేనా, ఇప్పుడు హెవీలీ డోప్డ్ కదా, దట్ టు లో వోల్టేజ్, అప్పుడు డిప్లీషన్ రీజియన్ అనేది విడ్త్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. విడ్త్ తక్కువ ఉండడం వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది చాలా ఎక్కువ ఉంటుందమ్మా. ఇప్పుడు మనం PN డయోడ్ తీసుకుంటే డిప్లీషన్ రీజియన్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు తక్కువ ఉంటుంది? 0.1 లో వోల్టేజ్. రివర్స్ బయాస్లో వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తే విడ్త్ పెరుగుతుంది, బట్ వోల్టేజ్ తక్కువ కదా, కాబట్టి విడ్త్ కూడా తక్కువ. మోర్ ఓవర్ హెవీ డోపింగ్. హెవీ డోపింగ్ అంటే డిప్లీషన్ రీజియన్ విడ్త్ తగ్గిపోతుంది. లైట్లీ డోప్డ్ సెమీకండక్టర్స్ విడ్త్ ఎక్కువ ఉంటుంది. వీ నో సింపుల్, డిప్లీషన్ లేయర్ విడ్త్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/doping ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డోపింగ్. సో డోపింగ్ ఎక్కువ ఉంటే విడ్త్ తగ్గిపోతుంది. సో హెవీ డోపింగ్ కాబట్టి విడ్త్ తగ్గుతుంది. ఈ విడ్త్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా E is equals to V/D, where D is the distance of the depletion region or width of the depletion region. Distance చాలా తక్కువ కాబట్టి, విడ్త్ చాలా తక్కువ కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ చాలా ఎక్కువ ఉంటుందమ్మా. చాలా 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 ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే కొంచెం ఫోర్స్ ఉంటుంది కదా, ఈ ఎలక్ట్రాన్స్ మీద ఫోర్స్ ఏర్పడుతుంది. దెర్ విల్ బి ఎ ఫోర్స్ ఆన్ ద ఎలక్ట్రాన్స్ బికాస్ ఆఫ్ ద వెరీ హై ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఇలా ఎవరో తోస్తున్నారు, ఎవరో పుష్ చేస్తున్నారు, అందువల్ల క్యారియర్స్ బయటకు వస్తాయి, దానివల్ల బ్రేక్ డౌన్ జరుగుతుంది. ఆ బ్రేక్ డౌన్నే
జీనార్ బ్రేక్ డౌన్ అని చెప్తారమ్మా. పాయింట్ ఒకటే, ఇక్కడి నుంచి 2 ఇంపార్టెంట్ పాయింట్స్ నీకు తెలియాలి. ఫస్ట్ పాయింట్, అవలాంచ్ మల్టిప్లికేషన్ ఎలా జరుగుతుందంటే కొలిషన్స్ బిట్వీన్ హోల్స్ ఆర్ ఎలక్ట్రాన్స్ అండ్ అయాన్స్. జీనార్ బ్రేక్ డౌన్ ఎలా జరుగుతుందంటే బికాస్ ఆఫ్ వెరీ హై ఎలక్ట్రిక్ ఫీల్డ్. హై ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల ఏదైతే ఛార్జ్ క్యారియర్స్ ఉన్నాయో ఆ అయాన్స్ వాటెవర్ మధ్య రప్చర్ జరుగుతుంది. ఇలా రప్చర్ జరిగి ఛార్జ్ క్యారియర్స్ ఫోర్సిబ్లీ బయటకు వస్తాయి. దానివల్ల బ్రేక్ డౌన్ జరుగుతుంది. దట్ బ్రేక్ డౌన్ ఈజ్ కాల్డ్ జీనార్ బ్రేక్ డౌన్. సెకండ్ పాయింట్, ఫస్ట్ పాయింట్ ప్రిన్సిపల్ collisions between the charge carriers and ions. Here, due to rupture of covalent bonds because of high electric field and avalanche multiplication lo PTC behavior, Zener breakdown lo NTC behavior. ఈ పాయింట్స్ నీకు తెలియాలమ్మా. తెలిసే చాలు, ఇంక జీనా డయోడ్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేయొచ్చు, అంతే, సింపుల్. ఓకే, నౌ లెట్ us see. జీనార్ బ్రేక్ డౌన్ జరగడానికి ఎంత కావాలంటే మినిమం ఆఫ్ మినిమం అమ్మ 10⁶ వోల్ట్ పర్ సెంటీమీటర్. ఎస్, 10⁶. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అవలాంచ్ బ్రేక్ డౌన్ ఈజ్ ప్రైమరీలీ డిపెండెంట్ ఆన్ ద ఫినామినన్ ఆఫ్, ఇప్పుడే డిస్కస్ చేసాం, ఇట్ ఈస్ డ్యూ టు ద కొలిజన్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ విత్ క్రిస్టల్ అయాన్స్. యూ కెన్ రైట్ డౌన్ due to collision of charge carriers with ions. ఓకే, దిస్ వన్ అమ్మ ప్రిన్సిపల్. ఇంకా పర్ఫెక్ట్గా మాట్లాడితే ఆన్సర్ collisions. నెక్స్ట్ క్వశ్చన్. ఏ Zener diode works on the principle of Zener diode heavily doped. As Zener diode is a very heavily doped, charge carriers like tunneling అంటే very fast amma, tunnel diode, high free, it's a very heavily doped diode kada. It's a tunneling అంటే light speed తో charge carriers move అయ్యే behavior ని tunneling అని చెప్తామమ్మా. సో అది ఎప్పుడు పాసిబుల్ అంటే హెవీలీ డోపింగ్ అయినప్పుడు మాత్రమే. సో ఇట్స్ a tunneling of charge carriers across the junction. It is not option 2 or option 3 or option 4. This is the correct answer. Okay na students? Now, last question. In this unit 2, in Zener diode, increasing doping level leads to increase the Zener potential, to decrease the Zener potential. Zener potential ante Zener diode voltage amma, Vz. Okay, Zener potential remains constant. Zener potential independent of doping. ఇదమ్మా మనకు డయోడ్స్లో పిఎన్ జంక్షన్ డయోడ్స్లో ఒక రిలేషన్ మీరు చూసుంటారు. దట్ ఈస్ Zener breakdown voltage is directly proportional to 1/doping concentration. ఫార్ములా ఉంది, డెరివేషన్ ఉంది, మనకు అవసరం లేదు మీ లెవెల్కి. ఓకేనా? ఐ టోల్ యూ, ఆల్రెడీ మీకు చెప్పాను, విచ్ ఈజ్ నాట్ నెససరీ అది నేను మీకు చెప్పను. విచ్ ఈజ్ నెససరీ నేను అదే మీతో డిస్కస్ చేస్తా. ఓకేనా? నేను చెప్తున్నానంటే అది ఇంపార్టెంట్, నేర్చుకోండి. ఓకేనా? నెక్స్ట్, అకార్డింగ్ టు దిస్ రిలేషన్షిప్, యాజ్ డోపింగ్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజెస్ in Zener diode, increasing the doping leads to decrease in the Zener potential. Decrease the Zener potential. Option 2 is the correct answer. Okay na student? This is about unit 2. Right? Please note it down.